సాతాను సిగ్గుపరిచే దేవుడిగా ఉన్నావు. సాతాను దూతలకు బుద్ధి చెప్పే ప్రభుడుగా ఉన్నావు. చూచుచున్న దేవుడివై ఉన్నందుకు ఆచరించుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పాటింప శ్రేష్ఠ గ్రంథము, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు, మీ అందరికీ పాటలు బాగా వచ్చు. భూమి మీద పాటల ద్వారా పరలోకాన్ని చూసే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. పాట నన్ను పరలోకానికి తీసుకెళ్తాను. అంతగా తన్మయత్వం చెందుతాను, ప్రభుతో మమేకం అవుతాను. అంతటి మక్కువ పాట అంటే నాకు. కానీ పాటలో 7, 9, 14 శరణాలు కూడా ఉంటాయి కొన్ని పాటలకి. అన్నీ పాడలేం కదా మనం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం కదా. ఇప్పుడే 1 గంట అవుతుంది, 2 కూడా అవుతుంది. అలాంటప్పుడు ఆరాధన నుంచి బయటికి వెళ్ళాలంటే మనకు పాటలు పాడలేని వాళ్ళు, మోగవాళ్ళు ఉన్నారు ఇక్కడ. యవన బిడ్డలు, విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు మాట్లాడు, నోరు లేవు. నోరు ఉంటుంది కానీ బొమ్మలోను అవి నోరిప్పలేవు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మందిరంలో. కొత్త పాటల పుస్తకం ఉండాలి, కొత్త పాటల పుస్తకాలు. చాలా కొత్త పాటల పుస్తకాలు ఉన్నాయి. ఇంకా దాని ఖరీదు ఇప్పుడే 170, 150కే మీకు దొరుకుతుంది, అందుబాటులో ఉంది. మీ పిల్లలకి బంగారం వెండి సంపాదిస్తారు కదా మీరు, ఇల్లు సంపాదిస్తాం కదా మనం, ఇస్తాం కదా మనం. అవన్నీ పాటల పుస్తకం కూడా ఇవ్వండి, బైబిల్ ఇవ్వండి. ఇంతకీ పాట పాడుకున్నాం కదా మనం. వారంలో భోజనం చేయకుండా ఉండం, గాలి పీల్చుకోకుండా ఉంటామా? అనుదిన కృత్యం అది, ఇవన్నీ నిత్యం చేసే పని. కానీ బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది, నాకు తెలుసు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. దౌర్భాగ్యం ఏమిటంటే బైబిల్ కూడా చదవరాళ్ళు. దినమునకు కనీసం 2 మార్లు చదవాలి బైబిల్, ఉదయ సాయంకాలం. పోని ఒక్కసారి, అరే వారంలో నిన్న ఈవేళ ఉదయం డెబ్బై 79వ కీర్తన నేను చదువుకున్నాను. వెళ్ళక్కర్లేదులేండి, ప్రభు మాట్లాడతాడు. ఆయన 79వ కీర్తన రోజుకు 3-4 అధ్యాయాలు చదువుకుంటాను నేను. ఈరోజు ఆదివారం కాబట్టి 1 అధ్యాయమే. బజార్కి వెళ్ళి కొన్ని పనులు చూసుకొచ్చాను నేను. నిత్యము నాకు ఎవరో బాబు నాన్న అంటే పిలిస్తే వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, నిత్యం ఉండరు. ఆయా సమయంలో సహకరిస్తారు. బైబిల్ వైపు చూడకపోతే చాలా పాపం చేసిన వాళ్ళు అవుతాం మనం. బైబిల్ చదవకపోతేనే పాపం, తెలుసా మీకు? నువ్వెంత విస్తారమైన పనుల్లో ఉన్నా కానీ తీరుకు చేసుకో. అందుకే ఆ బైబిల్ కోరస్ దైవజనులు కట్టి పల్లవిని మనకు చేతిలో ఉంచారు. నికృష్టమైన జీవితాలు. నిన్న ఒక అబ్బాయితో మాట్లాడాను నేను ఫోన్లోను, ఎక్కడో ఉన్నాడు వేరే రాష్ట్రంలో. బైబిల్ చదవలేదు, మధ్యాహ్నం అయింది. మరి విస్తారమైన పనుల్లో ఉన్నాడు, మార్తలేగా. అరే నీకు దొరకలేదు టైం. ఇంకొక మాట, బైబిల్ చదవండి. నా ప్రియబిడ్డ ఒక ఆవిడ ఒక ఆత్మను సంపాదించుకుంది. ఈ సంవత్సరం మనం ప్రార్థన చేస్తాం. ఒక ఆత్మ అనేది 1 నెల 2 నెలల నుంచి ఒక ఆత్మను సంపాదించుకుంది. దేవుని లెక్కల్లో ఉంది, నా లెక్కల్లో కూడా ఉంది. ఏది ఆవిడ ఇక్కడ? అది తేలిక అనుకుంటున్నారా? భారంగా మనం ప్రార్థన చేస్తాం, ఆ ఇంటి వారు కూడా ప్రార్థన చేస్తుంటారు. రాధాకృష్ణ మందిర్లో ఉన్నాడంటే 2 సహోదరులు ప్రయాసపడ్డారు. వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అయిపోతాయి. అకౌంట్లో డబ్బులు, ఈ డబ్బులు కాదు గొప్ప, పరమందు ఇహమందు కూడా ఉంటాయి. ఇంటికి వెళ్ళి 2-3 సార్లు
మీ ఇంటికి వెళ్ళే ముందు ఎవరు రాలేదని తెలుసుకొని నేను ఫోన్ చేస్తున్నాను చేయమంటారా, చేసిన తర్వాత చెప్పాలి. నీ సొంత విషయం కాదు అది, దేవుని ఇంటి విషయాలు. నువ్వు ఎవరితో మాట్లాడో నాకు చెప్పాలి తర్వాత. ఇట్లా మాట్లాడాను, ఇది స్పందన ఎలా ఉంది. కాబట్టి యేసుదాస్ గారు ఒక ఆత్మ, ఒకటి కాదు 2-3 ఆత్మలు అయి ఉండొచ్చు. దేవుని మందిరంలో అడుగు పెట్టడం అనేది అంత తేలికైంది కాదు. ఇంటివారే కాకపోవచ్చు, లోబడిన వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు. మనం కొందరిని దృష్టించి మనం ఈ పని చేయాలి. బ్యారేజ్ వేసుకుంటే తెలిసిపోద్ది మనకి. చూస్తుంటే వెనక్కి తిరిగి చూస్తుంటే అంత నిర్మానుషం. తెల్లవార్లు ఆడు పొట్ట కొరకు తెల్లవార్లు కష్టపడ్డాడంట, లేదా పగలంతా కష్టపడ్డాడు, ఏమీ దొరకలేదు. నిస్పృహ నిరాశ వాళ్ళది వాళ్ళకి. ఆయన వచ్చి ఇదిగో ఇక్కడ అయ్యవయ్యా అన్నాడు వాళ్ళతోటి. నువ్వు వింటే కదా, ఆయన ఉంటే కదా నీకు ఆయన ఉంటే, నువ్వు వింటే ఆయన మాట, అవునా? ఫలాలు ఉంటాయా? నువ్వేనో జ్ఞానిని కదా కాళ్ళలా ఎగరేస్తా, జ్ఞానిని కదా. నీ చదువు నీకు గర్వాన్ని ఇస్తుంది, ఉద్యోగం నీకు అహం ఇస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అహం గర్వాన్ని ఇచ్చేది. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడతాం, వెళ్ళొద్దు వాటికి. అవి రానకుండా చూసుకుందాం. మరి ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు అతిశయించేది. కాబట్టి ఎన్ని పనులున్నా ప్రభు వాక్యానికి మనం అంటే వాక్యంలో వెళ్తాం. మనం ఒక అంశాలు మనసులో ఉంచుకోవాలి. వాక్యంలో భాగం ఇది. రండి ఇక్కడికి వెళదాం. నేను సువార్తను ప్రకటించడం నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడేది. ఏది సువార్త? ఆయన పాపుల రక్షకుడు. మానవ జాతి కొరకు ప్రాణం పెట్టటానికి పరమును విడిచి భూమికి వచ్చారు. మరణమగునంతగా తను తగ్గించుకున్నారు. శాపగ్రస్తమైన శిలువ మరణం పొందినాడు. ఇవి మాటలు చెప్పాలి. మొదటి పాయింట్ అది. ఇంకా చాలా ఉంది. వారు బూదిగంతని వాసులారా, ఆయన వైపు చూస్తే ఎంతమంది కోకొల్లలు కదా ఆయన వైపు చూసిన వాళ్ళంతా. ఆ జాలరోళ్ళందరూ ఎవరాళ్ళు? పేతురు, యాకోబు, యాహాను, వీళ్ళంతా అవృత్తే కదా. వాళ్ళు యూదులుండే, మనలాగేమి లేవు, సామాజిక వర్గాలు లేవు వాళ్ళకి. వాళ్ళు పని అంతే. అది వడ్రింగులు ఉంటారు దాంట్లోనే. వాళ్ళు జాలరు పని చేసేవాళ్ళు ఉంటారు, పరిపాలన చేసేవాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా ఉండవు సామాజిక వర్గం అనేది, భారతదేశంలో తప్ప. ఆయన వైపు చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఈ మాటలు, పొడి మాటలు మన నోట ఉన్నప్పుడు ప్రభు కార్యం. అమ్మ అది స్టూలు ఏదో కూర్చో, ఇక్కడ వేసుకోవచ్చు, నువ్వు బయటకు వెళ్ళకు, బయట కూర్చోకు, ఇది మన హక్కు. మందిరం ఎంత ఎండిపోతే చాలా ఉంది, మనకి చాలా ఉంది ఇంకా. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు అనుదిన జీవితంలో గోవు మీద కొట్టేవాళ్ళు ఉంటారు, మీదకి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇది అనుదిన జీవిత అనుభవం మీలో కొందరికి, నాకు కూడా. అయినను భర్తతో ఎంతకాలం కాపురం చేస్తుందండి స్త్రీ? భార్యతో ఎంతకాలం చేస్తుంది? భార్యతో ఎంతకాలం చేస్తాడు? సహిస్తారా, సహించరా? సహించే భర్తలు లేరా? ఆ పేర్లు చెప్పను, రాకాస్ అని, గయ్యాళ్ళని, ఇలాగ ఎన్నో ఉంటాయి. నన్ను క్షమించండి. బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుని 2 ఏళ్ళు కాపురం చేస్తున్నారంట ఆడపిల్లలు భర్తతోటి. ఈ దినాల్లో ఉద్యోగాలు పేరుతోటి, ఉద్యోగం పేరుతోటి పేపర్లోను, వాట్సాప్లో అయ్యి వస్తున్నాయి. మదించి తిని మదించి వాళ్ళని ఏమంటారంటే స్టార్స్ని ఏమంటారు
అంటే గొప్ప స్థాయి గల సెలబ్రిటీలకు అందరికి ఇదే ఉద్యోగం. ఇందాక నుంచి వెతుక్కున్నాను, ఇక్కడ ఉన్నాను. ఒక ఆత్మను సంపాదించుకున్నావు, నువ్వే 3-4 సంపాదించుకుంటావు. సెలబ్రిటీలకి ఇదే పని. వాళ్ళు ఒక 2-3 నెలల్లో కోట్లు, ఒక ప్రోగ్రామ్కి 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకుంటారు. జీవితాన్ని రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు వద్దు, వాళ్ళ పేరే ఎత్తకూడదు మనం. అలాంటి వాళ్ళు ఇక్కడ లేకుండా ఉంటే చాలు. వారికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏముంది, వీధుల్లో ఏముంది, తల బాదుకుంటే వెళ్ళి అలాగే ఉంటుంది. తర్వాత అయినా మనం నెమ్మదిగా అయ్యా అమ్మా అని వాళ్ళకి నెమ్మదిగా 2 మాటలు చెప్పాలి. సువార్తకి వెళ్ళినప్పుడే కాదండి, ఇది అనుదిన జీవితంలో. ఎవరు చెప్పారండి వాళ్ళకి? యేసుప్రభు చెప్పినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయా? ఆ స్త్రీతోటి, సమరయ స్త్రీతో కానీ, శానాన్ని దెయ్యం పెట్టినోడు కానీ, సేవ చేయి, నిన్ను సేవకు పిలుస్తానని ఉన్నాయండి బోర్డులు. పొట్ట కొరకు కొంతమంది తెల్ల బట్టలు కట్టుకొని ఆడవాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రార్థన చేస్తాం, బోధకురాలని చెప్పుకొని పొట్ట పోషించుకుంటున్నారు, పొట్ట కోసం వెళ్తున్నారు. అది మనం చేయక్కర్లే. ఆయన రాజ్యమును ఏం చేస్తున్నావా? ఎక్కువ ఉందానా? ఎందుకు అది వచ్చే రీసౌండా? త్వరగా రా. పొట్ట కొరకు మనం వెళ్ళట్లేదు. ఈ సువార్త చేసే పని కాదు. వైట్ డ్రెస్ మార్చేసుకుని బోధకురాలు వేసేసుకొని, మీకు తెలుసా బుధవారం మార్కెట్లో, నా మార్కెట్, ఈ మార్కెట్లో తల్లి కూతుర్లు ఎలాగంటారు, వాళ్ళు వైట్ డ్రెస్ వేస్తారు. ఇలా అంటారు వెళ్ళి. కుష్టివాడు ఇలాగంటాడు, వీడాల దేవుని నామాన్ని దూషించటానికి. అలాంటి వాళ్ళు మీ ఇళ్ళకి రానివద్దు. డ్రెస్ ఈజ్ నాట్ ఏ కోడ్. దేవుని సేవ చేయటానికి డ్రెస్ అక్కర్లేదు, డ్రెస్ కూడా అక్కర్లేదు. ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. కాబట్టి హృదయాంత మెట్టుకు ప్రియులరావు. మొదటి మాట ఏంటంటే, సువార్తను ప్రకటిస్తున్నాను. నేను సువార్తను ప్రకటిస్తాను. ఇది అతిశయమే, ఇంకా గొప్ప ఏం కాదు. ఇది మొదటి మాటగా మనం చూస్తాం. ఆయన మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మనుషుల్లో కొందరు అలాగ ఉండుంటే తర్వాత కూడా వాళ్ళు నిలిచి ఉన్నారు భూమి మీద. మరణించి తిరిగి లేచిన వ్యక్తి దేవుడు, ప్రభువైనే. ఓమానమని ముళ్ళు ఎక్కడ, ఓమానమా అని. ఇది సువార్త. రండి రెండో మాటకి వెళ్దాం. ఈ మాట నిత్యం మన నోట ఉంచుకుందాం. ఒక రాధాకృష్ణకు, ఒక సహోదరుడికి, ఒక సహోదరికి ఇంట బయట నిత్యము సువార్త పని మనం చేయాలి, అనుదినము చేయాలి. నీ ఇంట్లో గంటల కొలది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాను, భక్తిగా పరవశించిపోతున్నాను అంటే కుదరదు. మనము ఫలాలు చూడాలి, ఫలాలు కావాలి మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, మన్నించండి, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. యు ఆర్ మై వెపన్, యు ఆర్ మై వెసల్. మనము పాత్రలము, పనిముట్లము. మన పోదిన ఆదివారం కూడా చూసాం మనం. కొరింథీ 12వ అధ్యాయం 18 నుంచి 20 వరకు, 22 వచ్చిన వాళ్ళ వరకు ఉన్న సత్యం ఏమిటంటే, అర్థం వెళ్ళొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 22 వచనాల మధ్య విషయం ఏంటంటే, అమ్మ వింటున్నారా? మనము క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలన్నీ పని కలిగి ఉంటాయి. ఇట్లా ఎగుడుదిగుడిగా పెట్టాడు ఎందుకు? ఈ అస్తమలో బ్రేళ్ళు ఎగుడుదిగుడుగా లేవు, సమానంగా లేవు. ఎగుడు దిగుడు ఒకదానితో ఒకటి పొంతన లేదు. దేర్ ఈజ్ ఎ పర్పస్. అలాగున ఆయన చేసే విషయంలో ఒక ఉద్దేశం ఆయనకి ఉంది. బ్రేళ్లకు ఉద్దేశం, ప్రతిదీ దాని పని కొరకే. అలాగా
మరి నీకు అలా ప్రతి భాగం శరీర భాగాలు ప్రతిదీ కనుక ఆలోచించుకుంటే వింత ఏంటి నాకు మీకు వస్తాయి, నాకు కూడా వస్తాయి. వింతగా ఉంటుందన్నమాట. ఎక్కడ లేని జుట్టు ఎక్కడ ఉంటుంది? అవునా? అంతేనా? మనుషునికి నిలువెల్లా జుట్టు ఉంటుంది, వెంట్రుకలు ఉంటాయి, నిలువెల్లా ఉంటాయి. ఎక్కడ లేనిది ఎక్కడుంది? మాట్లాడండి, తప్పేం కాదు. అవునా? దేవునికి ఉద్దేశం ఉందా లేదా? అవునా? ఒరే నేను భరిస్తున్నాను రా, నెత్తి మీద పొట్టుకు మోసాను రా నేను అంటాం కదా. దేవునికి పర్టికులర్ పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. తెలివితేటలు అధికమైపోయి స్టైల్ అధికమైపోతే ఈ అంటే ఈ షాంపూలు ఉంటాయి కదా, ఎక్కువగా వాడేవాళ్ళు తల బోడిగుండి అయిపోతూ ఉంటుంది, తొందరగానే బట్టతల అయిపోతుంది. మళ్ళీ తాకి నువ్వు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఒకరిద్దరు ఉంటారు, ఇలా తల ఇలా ఎంత లాక్కున్నా కానీ వస్తుందా? మనం చాలా చేసుకుంటాం, వంశపారంపర్యంగా అంటారు అవి. నేను కొంతమందిని చూశాను, ఎవరు ఈ కెమికల్స్ తలకి ఎక్కువ పట్టిస్తారో మాటి మాటికి వెరైటీగా చక్కగా ఉండాలని, అవునా, తాపత్రయపడిపోతారు, తను చక్కగా ఉంచుకోవటానికి తాపత్రయపడతారు. అట్లాంటి వాళ్ళు తలలు తొందరగా బోడి అయిపోతాయి. నాకు తెలిసిన వాళ్ళు, మా ఇంట్లో ఒకటి చూశాను. కాబట్టి ప్రియ సహోదరి, మనము సాదరము పనిముట్టుగా ఉండాలి దేవునికి. నీవున్నావా? మనం చేస్తున్నామా ఏదైనా దేవుని కొరకు? ఏదైనా ఇంటిలో కూర్చోవటం, దేవుని ఇంట్లో కూర్చోవటం, దేవుని ఇంటిలో ఆనందించటం, దేవుని కొరకు కొంతమంది గుప్పులు విప్పుతారు. ఒకవేళ బహిరంగ స్వార్థ చేయలేని వాళ్ళు ఇంకా ఆయా రీతులుగా. ప్రియ సహోదరి, మనము ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుకి మహిమను ఆపాదించాలి. మన నోటి మాట, మన హృదయ ధ్యానము ఆయనకి మహిమనివ్వాలి. కాబట్టి అలాగున చేసినప్పుడు దేవుడు అందుకే బైబిల్ ఏం చెప్తుందండి? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఆయన ఘనపరచాలి. నా ఇష్టము, దావీదు అంటాడు, దేవుని ఇష్టం నెరవేర్చుట సంతోషం. దేవుని నాకు నేర్పించు ప్రభు అని నా ఇష్టాలు నెరవేర్చుకోవటం కాదు. మన ఇష్టం లోకం చెప్పినవి, వంశపారంపర్యం పెద్దలు చెప్పినవి నేర్చుకుంటాం. అక్కడ సహోదరుడు ఇందాక చక్కని మాట చదివించాడు. యెషయా 23 వినవచ్చునది 29:13 దగ్గరికి వెళదాం. చెప్పండి, చదువమ్మా. ఎన్ని సత్యాలు దాగి ఉన్నాయండి అక్కడ. ఇక్కడ కూర్చున్న మనలో అనేకులు అలాగ ఉన్నాం. అయ్యా అమ్మా, ఎస్, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు, హృదయపూర్తిగా రావట్లేదు అనుకుంటాం మనం. ఒకవేళ ఇప్పుడైనాను హార్ట్ఫుల్లీ అంటే 2 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఐ లవ్ యూ లార్డ్. ప్రభు అంటాడు, ప్రభు మందిరానికి వచ్చే వాళ్ళతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా అంటాడు. ఆయన ప్రేమించాడు. కోకొలలుగా చెప్పచ్చు. భూమి మీద ఉన్న పలు రకాలైన పళ్ళు ఫలాలు ఇవన్నీ మనుషుడి కొరకే. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే సృష్టిని చూస్తే తెలిసిపోద్ది. ఎన్ని రకాలైన చేపలండి, ఎన్ని రకాలైన పంటలండి, ఫలాలండి. దేశానికి ఒక రకం ఉంటుంది. ఖర్జూర పండ్లు ఇక్కడ పండు,
ఇలాగా వేరు యాపిల్స్ చాలా రకాలు ఉన్నాయి. యాపిల్స్లో రకాలు గ్రీన్ యాపిల్ అంటారు. ఇవన్నీ ఆయా ప్రాంతం. ఇలాగ చూస్తే మానవ జ్ఞానం ఇవన్నీ హీ లవ్డ్ us. దేవుడు ప్రేమకు గుర్తు అని ఇవన్నీ మన కొరకు. మనము యు ఆర్ ఫార్ మీ. బట్ మనుషుడి మర్చిపోయాడు. ఆయన డబ్బు ఇచ్చాడు అనుకోండి, జీతం ఇచ్చాడు అనుకోండి, బంగారం ఇచ్చాడు అనుకోండి, దాన్ని ప్రేమిస్తున్నాం కానీ ఆయన్ని ప్రేమించడం. అది నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మాట ప్రజలు నోటు మాడుతున్నందుకు వచ్చుదురు, పెదవులతో నన్ను గర్పరుచున్నారు, తమ హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు నా ఎడల చూపు భయభక్తులు. ఈ మాట కావాలి మనకి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి, ఆచారాలను బట్టి. ఆచారం దైవికమైన అయ్యా ఈ వాక్యం ఆధారంగా ఎందుకు మనం ఇక్కడ ప్రభు బల పెట్టాం? నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెట్టలేదు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఇది బైబిల్ సత్యం. మనుషుల యొక్క గంతులు వేస్తారు సేవకులు. అక్కడో గంట, ఇక్కడో గంట, 4 చోట్లకి వెళ్ళి వస్తాడు. మంచిది, ఆయనకి అంత విస్తారమైన పని ఇచ్చాడు దేవుడు, నాకు తెలియదు. కానీ ఒకవేళ నీకు ఇచ్చాడు అనుకో, 4 చోట్ల నాలంటి చోటగాళ్ళని నలుగురిని పంపించు ఆయా స్థలానికి. అన్ని చోట్ల ఏముండాలి? బలం ఉండాలి. నీ ఇష్టమా? నీ బాబు ఇష్టమా? వారం నెలకోసారి పెట్టడం ఎవడిష్టం అంట? దైవిక్రమా? దేవుని ఇష్టమే నెరవేర్చాలా? ఇక్కడ ఏమైనా ఉన్నది? వారు నా ఎడల చూపు భయభక్తులు. నీ ఇష్టం చొప్పున చేస్తున్నావు, నీ ఇష్టంతో మలి చేసుకుంటున్నాను అని చెప్పాలి కొంతమంది వ్యక్తులకి. మనం నువ్వు ఆ పొరపాటు చేయకు. మళ్ళీ ఆ పొరపాటు చేసే వాళ్ళకి సత్యం నేర్పించు. మనుషుల యొక్క వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల ఎవరో చేస్తున్నారు, అది నువ్వు అవలంబిస్తున్నావు కదా. ఎవరో చేస్తున్నారు, వాళ్ళంతా అలా ఉన్నారు, పర్వాలేదు, మనం కూడా ఇలాగ ఉందాం. ఎన్నో విషయాలు ఇలా అందరూ తప్పిపోతున్నాం. ఇలాగ మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. కాబట్టి ప్రియుడా, మనము ఆయనకు సాధనాలుగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ విషయంలో మనం తప్పిపోతున్నాము. ఆయన పనిముట్లుగా ఉండాలి మనం, ఆయన ఘనపరిచే వ్యక్తులుగా. ఇది 2వ మాట. 3వ దానికి వెళదాం. ఆయన అంటే కలిపి చెరపకూడదు. నీ ఇష్టం కాదు. మా మావయ్య లేకపోతే మా వాళ్ళు. నో, ప్రభువాడిగా ఉండాలి మనం. మా వాళ్ళు కాదు, ప్రభువాడిగా మనం ఉండాలి. 3వది 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 17వ వచనం చూడండి. ఇష్టపూర్వకంగా మనం సువార్తకి వెళ్తాం. పోయిన వారం కొంతమంది రాలేదు మనతోటి. వచ్చేస్తానండి, ఎంత పని అండి అంటారు. ఏవో పనులు చూసుకొని ఎంత పని. నిజానికి మీ కుటుంబం ఏంది ఏదైనా ఉంటే, ప్రాణం మీదకి వచ్చేదంటే మానేయచ్చు. ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వండి, ప్రభుకి మహిమపరచండి. ఒక సహోదరుడు ఉదయకాలంలో నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, అర్జెంట్ అంటాడు. నువ్వు ఎవరికి ఇస్తావు? దేవునికి ఇస్తావా? దెయ్యానికి ఇస్తావా? శరీరానికి ఇస్తావా? దేవునికి ఇస్తావా? శరీరానికి ఇస్తావా? ఎంతటి నిష్ఠూరమైనా కానీ, ఎంతటి బాధ అయినా కానీ, మనుషులు సంతోషపెట్టేవాడిగా ఉన్న బైబిల్లో ఉందా? నో. వాళ్ళు తెలుసుకోవాలా, మరో మార్గం చూపించాలి వాళ్ళకి మనం. అంతేకాని మనం అది ఇక్కడ రాయబడిన మాట 17వ వచనం, ఇష్టపూర్వకంగా. నో, ఐ కాంట్ కాంప్రమైజ్. నేను ఎంత నువ్వు ఎదుగుతున్నావు, లావు పెరిగావు, ఎత్తు పెరుగుతున్నావు, బరువు పెరుగుతున్నావు, పెరుగుదలకు చాలా జీతం పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. కానీ దేవుల్లో పెరగట్లేదు మనం, దేవుళ్ళు వృద్ధి చెందట్లేదు మనం. ఇట్స్ ఇట్ నాట్ చెకింగ్ పాయింట్. ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు చెకింగ్ పాయింట్ అంటారు. 2 గంటలు తీసుకుంటారు.
ఒక ఫ్లైట్ ఇతర దేశాలకు వెళ్ళాలంటే, ఇక్కడ మీ అబ్బాయిలు ఇతర దేశాలకు వెళ్తారు, ముందు మీ అమ్మాయి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాలంటే 2 గంటల ముందు ఫ్లైట్ ఎక్కకముందు 2 గంటల ముందు ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్లో ఉన్నట్టుగా మనం అక్కడ కూడా ఉండాలి. అక్కడికి వెళ్తే అలాగే చెక్ పాయింట్ ఉంటే అవసరమైతే శ్రద్ధగా ఈ మనుషుడు వెళ్ళటానికి ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా, లేకపోతే సరైన సిద్ధపాటు అన్నీ కావాల్సినవి ఉన్నాయా? మరి అటువంటిప్పుడు దేవుని పిల్లలుగా దేవుని కొరకు జీవించే మనము ఈ విషయం దగ్గర చెక్ చేసుకోవాలా వద్దా? ఇష్టపడి చేస్తే మనకే విల్లింగ్లీ ఎంత నష్టం. ఎవరన్నీ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ నా తండ్రికి నాకు గొడవైంది. నేను ఒక మార్గానికి వెళ్తున్నాను, అంటే నేను ఎరిగిన ఆత్మీయంగా మేలు చేసే సహవాసానికి వెళ్తున్నాను. మా తండ్రి వేరే సహవాసంలో ఉన్నాను. ఐ కాంట్ డూ ఇట్ అన్నాను. నేను ఈ పని చేయలేను, మీతో ఏకీవించలేను. అఫ్కోర్స్ నన్ను కని పెంచారు మీరు, మీకు కృతజ్ఞత, మీ పట్ల కృతజ్ఞత ఉంటుంది. కానీ ఈ విషయంలో ఆత్మీయంగా నాకు మేలు చేయని మీతో సహవాసం చేయలేనన్నాను. నేను నాకు మీరుండే స్థలం నాకు ఆత్మీయంగా మేలు చేయదు. ఎన్నో గొడవలైనవి. ఆయన ప్రభుని ఇష్టం, అంటే అది దేవునికి ఇష్టం. ఊరి వాళ్ళు కూడా మనకు దూరం అవుతారు, వీధి వాళ్ళు మనకి విరోధులు అవ్వచ్చు, కానీ ఎవరిష్టాన్ని నెరవేర్చాలి? మనం దేవుని ఇష్టపడి చేస్తే మనకి జీతం ఇస్తాడండి. ఇందాక ఒక పాట పాడుకున్నాం మనం, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును, జయించు వారిని తన సన్నిధిలో మనలని తన సన్నిధిలో మనలని నిర్దోషులనుగా బహుమానం కోరికాయిదే బహుమానముల్ పొందేదము ప్రభునికో. చాలండి, ఇంకా పాడాలనిపిస్తుంది మనకి. ఆ పాట అంతా మరొకసారి పాడాలనిపిస్తుంది. ప్రభువు కోరిక ఏంటి? మనకి బహుమానాలు ఇవ్వాలని, బహుమానం ఇవ్వాలని. ఈ లేఖనంలో అదే ఉందన్నమాట. యెషయా గ్రంథంలో కూడా రాయబడింది, ఆయన జీతమును మరియు బహుమానమును ఆయన మనకిస్తాడు. కొరింథీయులు రాసిన పత్రికలు ఇక్కడే ఈ పత్రికలో ఉంది, ఇదే పత్రికలో మనం చదువుతామన్నమాట. బహుమానం ఉందని. చదవండి, పేజీ తిప్పండి, చదవండి ఆ భాగం. ఇదే బహుమానం. పాత నిబంధన కాలంలో దైవజనులు అదే చెప్పారు. ఆ ప్రియులు ఆ దాన్ని గురి కలిగి ఉన్నారు, ఆ బహుమానాన్ని గురి లక్ష్య పెట్టారు. పందెపు రంగమందు పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం. చాలమ్మా, చాలు. మనం పొందే బహుమానం ఎలాంటిదో తెలుసా? ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఆ క్షయమైన దాన్ని వారు ఆ క్షయమగు కిరీటం కొరకు వెళ్తారు. క్షయమైన వాటిని, ఈ లోకంలో బహుమానాలు క్షయమైపోతాయి. వాళ్ళు ప్రపంచ పోటీల్లో టెన్నిస్ కానీ, క్రికెట్ కానీ, లేక అట్లాంటి ఎన్నో ఉంటాయి, షటిల్ కానీ, బహుమానం పొందిన తర్వాత బంగారు బహుమతి ఇస్తారు. వాళ్ళు నోట్లో పెట్టి ఇలా కరుస్తారంట. చూసారు ఎప్పుడైనా ఫోటో? ద్రాక్ష వెళ్ళి అలా చూస్తారేంటి? ఎప్పుడు చూడరు.
నోట్లో పెట్టుకుని బంగారపు దాన్ని ఒకదాన్ని అది క్షయమైపోయేది. అందరు మీరు చూడండి, కావాలంటే మీరు టీవీలో చూస్తారు, పేపర్లో కూడా బంగారు క్షయమైపోతుంది, తుప్పు పట్టేస్తుంది, వాటికి కూడా తుప్పు పడుతుంది, నీరు పడుతుంది. బంగారు మనుషులు నీరు పడతాం కాదు, అవునా? నీరు పడుతుంది, ఏమైపోయింది. కానీ ఆయన ఇచ్చే బహుమము క్షయము కాదు, అది అక్షయ బహుమానం, కిరీటం, అదే కిరీటాలు, అక్షయ బహుమానం. కాబట్టి ప్రియుడా, ఇష్టపడితే మనం కొన్ని పనులు ఇష్టంగా, కొన్ని సమయాల్లో కష్టం చేయాలి. మనం రెక్కాడితే కానీ డొక్కాడదు. ఏ చదువుకున్న వాడికి ఆ స్థాయిలో పని చేయాల, చదువు రాని వాళ్ళు ఆ దేవుడు అనువదించిన దాంట్లో పని. అయినను నీవు కొంత సమయం ప్రభుత్వాన్ని, నేను జీవము గల దేవుని కుమారుణ్ణి, నేను సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుణ్ణి, దాసుని. నేను టీవీకే కాదు పరిమితం, నా కుటుంబానికే కాదు పరిమితం కాదు. అంటే అక్కడ కూడా ఉంటాం కొన్ని సమయాలు మనం. అయితే నా దేవుని సన్నిధిలో కూడా అనాలా, లేకపోతే మొదటగా ఆయనకి ఇవ్వాలి. పగలంతా హోనం అయిపోద్దండి కొంతమంది. అయ్యా వింటున్నారా? పగలు హోనం అయిపోద్ది శరీరం పనిచేసే వాళ్ళ పనులు బట్టి. అరే అలా ఇక్కడ కూర్చుని కునుకుతూ ఉంటాడు, కానీ మందిరం ఆయన. నీ శరీరము పగలంతా లేదే, నువ్వు కనీసం ఇంట్లో కూడా సహకరించు. నువ్వు అమ్మా నాన్న సహకరించే వాళ్ళు ఏమనాలో తెలుసా? గాడిదలు కూడా సహకరిస్తాయి, అడ్డగాడిద అంటారు. గాడిద ఎలా సహకరిస్తుందో తెలుసా? సహకరించడా యజమానికి? అయ్యా, నేను నీ దానైనప్పటి నుంచి ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానా అందా గాడిద? ఎవరితో మాట్లాడింది? ప్రవక్తతో మాట్లాడింది. గాడిద కూడా. మన ఇళ్లలో గాడిదలు ఉన్నాయి. అమ్మమ్మ నాన్న మాట వినని వాళ్ళు, సహకరించిన వాళ్ళు. కుమారవారం కూడా సహకరిస్తాడు వాళ్ళ ఫాదర్కి. వీళ్ళ పిల్లల్లో ఉన్న వీళ్ళంటే నా పిల్లలు, వాళ్ళకున్న గొప్ప భయభక్తులు ఏంటంటే అమ్మ నాన్న దగ్గరే ఉంటారు వాళ్ళు. మరి ఎక్కడ నేర్పారు కానీ శిక్షణ. అమ్మా నాన్నకి కంటకముగా ఉన్నారు వాళ్ళు. పిల్లలు ఎదిగిన వాళ్ళు అసహ్యమైన జంతువులు సహాయపడుతున్నాయండి, హెల్ప్ చేస్తాయి. జంతువులు మెరుగా నాకంటేని. అయ్యా అమ్మ అలా ఎవరు ఉండదు. దేవుని ఇంట్లో కూర్చున్న వాళ్ళు అడ్డగాడిదలో ఉన్నామంటే అర్థం మనకు తెలుసు ఎందుకంటారు వాళ్ళని. అమ్మా నాన్ని సన్మానించిన వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నాడంటే ఆ మాటల రకరకాల కలపొచ్చులేండి. సన్మానించడంటే వినని వాడు ఇట్లా అరే ఓకే, శక్తికి మించి ఇంట్లో పని చేస్తుంటే నువ్వు సహకరించవా? అడ్డబడి నువ్వు కూర్చోవు, నేను హెల్ప్ చేస్తాను నీకు. వాళ్ళ కష్టాన్ని గుర్తించలేని వ్యక్తిగా ఉంటే నువ్వు చూసి అరే నేను మీరు కూర్చోండి అని చెప్పగలిగిన వాళ్ళు నిజమైన పిల్లలు. బహుమానం ఇస్తాడు దేవుడు కూడా, దాన్ని చూసి మెచ్చుకుంటాడు. దయతో ఆ విషయంలో మనం జాగరూకతగా ఉండాలని. ఆ దేవుని పని చేస్తున్నానని మనుషులకి, నేను దేవుని బిడ్డనని అనుకునే వాళ్ళకి ఇంట్లో కూడా సాక్ష్యం ఉండాలి. ఇక్కడ సందర్భం అది. ఇంట్లో కూడా భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, ఇరుగు పొరుగు వారితో కూడా సాక్ష్యం మనం కలిగి ఉండాలని. ఇష్టపడి చేస్తే మనకు బహుమానం ఉంటుంది. ఇష్టపడకపోయినను అంటే ఏంటి? నువ్వు ఒకవేళ నీ స్వాభావికంగా అంతగా నువ్వు ఎదగలేదు ఆత్మీయంగా, కానీ నువ్వు సహకరించాలి. ఇష్టపడకపోయినను నీకు సహజ సిద్ధంగా నీకు లేదు, ఆ గుణం లేదు, రాలేదు నాకు ఇంకా. ఆయన నలుగురిని చూసి మనం కొంచెం, మందిరమే కాదు వాళ్ళు వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలి. ఇష్టపడకపోయినను కుహరనవకత్వము అట్లయితే నాకు చిత్తమేమి? అవునా?
జీతం ఉంటుందా ఉండదా? ఉంటుంది. దయతో ఈ విషయాలు, ఈ మాట దగ్గర మూడవ మాట ఇది. మూడవ మాట ఏంటో తెలుసా? బహుమానం ఉంటుంది. దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. ఆయనకు సాధనాలుగా ఉండాలి మనం. రెండో మాట, ఆయన సాధనంగా పనిముట్టుగా ఉండాలి. అమ్మా నాన్ని సంతోషపెట్టలేని వ్యక్తులు, ఇతను నా తండ్రి, ఈమె నాకు తల్లి, ఈమె ఫలానా నాకు, ఈమె నాకు ఇలా నిలబట్ట కాడు, ఇతనే నాకు అనే గ్రహింపు లేకపోతే నన్ను క్షమిస్తారా? ఒకదానికి ఎంగిలి మెతుకులు పెట్టండి, ప్రాణులు ఉంటాయి మనకి. ఆవు కానీ, గేదె కానీ, చిన్న కుక్క పిల్ల కానీ, అవి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాయో తెలుసా? ఎంత మీరు చూడండి అట్లని. అరే ఇంతగా నా ప్రియులు నన్ను ప్రేమించారు. అమ్మ దయించి మనం ఈ గ్రహింపుతో ఉండాలని లేఖనాలు, మనము ఎట్లాగన జీవించాలని ఇష్టపడకపోయినప్పటికీ గృహ నిర్వాహక బాధ్యత ఉంది. నువ్వు దేనికో దానికి నిరుపయోగంగా ఉండకూడదు. పనికి మాలిన వ్యక్తిగా నీవు ఉండకూడదు. దేవునికి ఉండాలి, నీవు దేవుని బిడ్డవైన రుజువులు ఇంట్లో కూడా కనపడాలి. మన దగ్గర అలాగన ఉండాలి. అపోస్తల కార్యాలు 1:8 త్వరగా ముందుకు వెళ్ళిపోదాం, మన సమయాన్ని ముగించు. అపోస్తల కార్యాలు 1 ఒకసారి చదువమ్మా. ఇక్కడ ఈ మాటని అందరం చదువుకుందాం. 1 అపోస్తల కార్యాలు 1:8 ఒక మాటే కావాలి మనకి, అయినా మొత్తం అంతా చదివేద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేది. మీరు యెరూషలేములోను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉన్నారు. వారు ఎవరితో చెప్తున్నాడు? హెబ్రోనులో ఉన్న విశ్వాసులతో చెప్తున్నాడు. అన్ని ఇంకో చోట మార్కు సువార్త 16:15 ఒకరు చదవండి. సర్వలోకమునకు వెళ్ళి, ఇది ఈ పని ఎవరు చేయాలి? నీవే సహోదరిగా. మీకు తెలుసా అమ్మా, సెయింట్ తెరిసా అనే ఆ విగ్రహాలు పెడుతున్నారు. ఆమె ఇటలీ దేశానికి చెందింది. తెరిసా అని పేరు పెట్టుకున్నారు. సెయింట్ తెరిసా హాస్పిటల్ ఉంది, సేవా కార్యక్రమం గుర్తు అవుతుంది. అక్కడికి వెళ్తారు కొంతమంది, మంచి స్థలం అని, మంచి ఆశీర్వాదాలని. ఎందుకు? యేసు ప్రభుని ప్రేమించామే కొందరికి పని ఎవరు పట్టించుకోని వ్యక్తులకి ఎవరు చేస్తారని నాన్నవాళ్ళు పిల్లలకి చేస్తాను నేను, నా పిల్లలకి చేస్తాను. ఇంకెలా చేస్తారు తెలుసా? మా ఊళ్ళే. ఇది కూడా ఉంది చాలామంది దగ్గర. అలా చేస్తాం మనం. ఇందాక నేను కొన్ని విషయాలు చెప్పాను కదా. నయోమి ఒక ఆత్మను సంపాదించింది. నయోమి యొక్క ఆత్మను. నా ప్రయాసం ఉండవచ్చు. ఇవన్నీ ఆత్మను సంపాదించిన వాళ్ళ లిస్ట్ ఉంది నా దగ్గర. కూడా కలిసి అత్త కోడలప్పుడు కలవరు, తూర్పు పడవర్లేడు. కానీ అమ్మ ఎలాగ మీ అత్తగారికి నేను ఫోన్ చేయలేదు? నేను చెప్తానండి. మా అత్తగారితో మాట్లాడిన వ్యక్తిని కాదు నేను. ప్రియ సహోదరి, మనము కనీసం అదుగో అట్లాగా ఇంటి వాళ్ళకి బాధ్యత తీసుకోవాలి. మనకి బూదిగంతల వరకు సాక్షిగా ఉండాలి. సైడ్ అయిపోతాం మనం కొన్ని సమయాలు. తాంబేలు బుర్ర అంటే తప్పించిపోద్దట. ఒక కథ ఉంది అక్కడ. పని చేయవలసి వచ్చినప్పుడు అది తాంబేలు అంటాం. తాబేలు యాక్చువల్ టర్మ్. ఆ తాబేలుకి అలా నెమ్మదిగా వెళ్ళిపోద్ది. నీటిలో ఎలా వెళ్తుందో తెలిసే తాంబేలు మీ భాషలో. తాబేలు ఒక నక్కంట తిందారనే పట్టుకెళ్ళింది. నక్క బావా నేను నీకు ఆహారం అవుతాను, నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడ సరే నన్ను విడిచిపెట్టింది. కాలేజ్ తొక్కు ఇక్కడ కొంచెం అందని చివరిలోను. నీ కాలేజీని కూడా తడవలేదు. ఒక్కసారి కాల్తీ, తర్వాత నీకు ఆహారం అయిపోతాను. కాలు తీసింది. ఏమైపోయింది?
పరిచర్య ఏంటి కొంతమందికి పారిపోతారు, తప్పించుకుంటారు. తాంబేలు బుర్రని ఒక సామె, ప్రతిదానికి పెద్దలు ఎట్లాంటివి చెప్పారు, తాంబేలు బుర్ర. కాబట్టి అలాగనే దైవికమైన కార్యాలకు దూరంగా ఉండవద్దు. చాలామంది ఏంటి మా అమ్మాయికి తొడమని చెప్తున్నారండి మీరు, మా అబ్బాయికి పనులు నువ్వు ఎంత బుద్ధిహీనరాలువో తెలుసా? ఈ తలంపు నీలో వస్తే యు ఆర్ నాట్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసం కానే కాదు. ఆయన ఎలా ఎందుకు చచ్చాడు? నీకు బుద్ధి ఉంటే నీ బిడ్డ దేవుని కొరకు ఎందుకు కష్టపడాలో అనేది ఆయన పిలిచి మా అబ్బాయికి పని చెప్పడం ఏంటి? ఇలా అనుకునేది ఒక వెనకడికి ఒక స్త్రీ, ఇప్పుడు చాలా భక్తురాలు అయిపోయిందండి ఆవిడ. ఎక్కడున్నారా? చర్చి దగ్గర ఎందుకు ఉండాలరా నువ్వు? ఇల్లు మానేసి చర్చి దగ్గర ఉంటావు ఏంటో అనేది ఇదివరకు గ్రహింపు లేని స్థితిలో ఆ బిడ్డ చర్చిలోనే ఉంటాకి ఇష్టపడేవాడు, సమస్తం చక్కపెట్టేవాడు. మీ పిల్ల తుడిస్తే నీకు చిన్న చూపా? మిగిలినోడు చేస్తారు, నువ్వు నేర్పు, నువ్వు నేర్పు. ఇది పరిచర్య గురించి మాట్లాడుతున్నాం మనం. ఏం పని చేసేవారు నువ్వు వెళ్ళి అక్కడికి? సొంత పనులు ఏం చేస్తే మంత్రి పని అంటే ఏంటి అర్థం? నీకు అందరూ సహాయం చేయాలా నీ ఇంట్లో పని అయితేనే, మిగిలిన వాళ్ళకి మాత్రం నువ్వు సహాయం చేయవు. ఎక్కడి నుంచి అని పిలుస్తాం ఫోన్లు చేసి మనం సహకరించుకోవటానికి. మనం ఒకరికొకరికి మీరు అవయవాలు అంటే ఒకరికొకరు, అరే ఇదిగో నువ్వు ఇక్కడ, నేను ఎప్పుడు చేశాను ప్రభా, నాకు ఆకలి అయినప్పుడు దప్పికేం నీటిచ్చావు, ఎవరికి ఇచ్చాను? నేను. నీ పిల్లలు ఎవరికి సహాయం చేయకూడదు, నువ్వెవరికి సహాయం చేయవు. మంచినీళ్ళు ఇవ్వటమే లేవలేని వ్యక్తికి, అక్కర్లో ఉన్న వ్యక్తికి కొంత ఖర్చు పెట్టడమే మనం. అప్పుడు ఎవరికి చేసినట్టు? అట్నే ఆ వాక్యం అలాగే ఉంటుంది, బోధ అలా ఉంటుంది, మనం మాత్రం ఇలాగే ఉంటాం, నేర్చుకోము. కాబట్టి ఇక్కడ మనం బూదిగంతంల వరకు సాక్షులు కదా. 3వ మాట 4వ మాట దగ్గరికి వెళదాం. మనము సాక్షిగా ఉండాలి. ఎక్కడ ఆ పరిచర్య కేవలం దైవికమైన పనులే కాదు, ఇతరులకి సహకరించే విషయంలో కూడా మన పాత్ర. నీవు ప్రభుబిడ్డవని దానికి రుజువులయ్యి ఇవన్నీ. సెయింట్ తెరీసా గురించి చూసాం కదా, పెళ్లి చేసుకోలేదు. అన్న భక్త్ సింగ్ గారు దైవజనుడు, కొన్ని వేల కోట్లు ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి ఎవరికి లేవు కోట్లు అని, ఆస్తి విడిచిపెట్టేశాడు. భార్య అంది, నేను రానయ్యా నీతోటి. చిచి, ఆ మతం అన్న, ఆ ప్రజలన్నా అంది. ప్రపంచానికి రాజు అయ్యాడేను వాక్యం చెప్తూ. దేవుని రాజ్యంలో కూడా ఒక గొప్ప స్థానం ఇస్తాడు ఆయన. తన కొరకు చేసుకున్నాడు, అందరి కొరకు చేశాడు ఆయన. వర్క్డ్ ఫర్ ఆల్. ఒకసారట దైవజనుడు భక్త్ సింగ్ గారు అందరు బాడిలో మోకాళ్ళొత్తు బురదలో దిగి వెళ్ళేవాడు. ఆయన మహా గొప్ప వ్యక్తి. 100-150 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఫోన్లు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు కుప్పలో తెప్పల కింద పడి ఉంటున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్లు చదివేసిన వాళ్ళు. ఆ రోజుల్లో ఆ ఒక్కడే వెళ్ళాడు ఇంగ్లాండ్ దేశం ఇంజనీరింగ్ చదువుకోవటానికి, అక్కడ ఉంది ఇంగ్లాండ్ కాలేజ్. వచ్చి సేవ చేసినప్పుడు అలాగే వెళ్తున్నప్పుడు ఈ మాటలు లోకంలో ఉండే మాటలు ఏమనుకోవద్దు. ఇక్కడ మన మధ్య సామాన్యులు ఉంటారు కొంతమంది, అంటే రోడ్లు తుడిచే వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాగా తుడిచే ఒక అబ్బాయి, గొర్రెలు కాసుకునే ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఆ రుమాలు ఉంటుంది కదా, పిల్లలు చుట్టుకుంటారు కదా, రుమాలు ఉంటుంది ఆ పనులు చేసుకునేవాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళగానే, అన్నయ్య గారు మీరు వచ్చారా, మా ఇంటికి వచ్చారా, రండి అని చెప్పేసి వాళ్ళ ఆవిడని టీ పెట్టమని 10 నిమిషాలు ఉన్నాడు ఆయన అక్కడ. ఆయన ఒక్కడే 5-6 వరకు ఉంటారు కూడా సహోదరులు, ప్రియమైన వాళ్ళు. ఆ తల మీద ఉన్న రుమాలు తీసి ఇంకో పిల్లలు కుడిసేసి టీ దాంట్లో పోసాడు. అదే శుభ్రంగా ఉంటుంది టీ. నేను షేక్ హ్యాండ్ ఇస్తే చేయి కడుక్కుంటాను, వెళ్ళి ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే చేయి కడుక్కుంటాను మళ్ళానే, బాబు ఏ పట్టుకు పోయింది అని. ఇప్పుడు అర్థం కాలేదు తొందరగా మీకు. ఆయన ఏం చేశాడంటే, మసిలో పనిచేసిన మనుషుడు ఆ గొర్రెలు మేకలాంటో లేకపోతే రోడ్లు తుడిసే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, రక్షణ పడిన బిడ్డ.
ఆ పైన మట్టి మసితో ఉన్న టవల్ తీసేసి ఇళ్ళలో తుడిసేసాడు, కంపు తీసేసి టీ వేసి ఇచ్చేసాడు. ఈయన గడగడ తాగేశాడు. చేర్చి నేనెక్కడ, ఆయన ఎక్కడ, ఆ స్థాయి ఎక్కడ? పిల్లలు, దేవుని పిల్లలు అలాగున ప్రేమ అంటే ఆ విధంగా పట్టబడతారు. మంగలికి సువార్త చెప్పాడు ఒక మంగళ షాపులో. ఆయన సువార్త ఎక్కడ చెప్పాలి మనం? అతను రక్షింపబడ్డాడు. అక్కడికే షాప్ దగ్గరికి వెళ్తాడు. 4 సార్లు వెళ్ళాడు, 4 సార్లు చెప్పాడు. లోబడతారు, లోబడ్డా. సత్యం గ్రహిస్తా. మాట్లాడేది ఎవరు? దేవుడు. చెప్పేది మనం. ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఇంతవరకు మనకు తెలీదు. హెబ్రోనులకు అంతకంటే తెలీదు. కనుక ప్రియులారా, మనం సాక్షులుగా ఉండాలి. అట్లాంటి తలంపులతో నింపుకోండి. మరి ఇక ముందు మన జీవితం 4వ పాయింట్ అనుకున్నాం, వెళ్ళలేదు మనం. ఇక్కడ 9వ అధ్యాయం, అక్కడే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మా చదువు అదే. ఇక్కడ ఆగాలి. ఎందుకు పదే పదే మీకు ఏమన్నా అనుకుంటారు, మీరు చికాకు వస్తుంది. నీకు చదువుతుంటేనే చికాకు వస్తుంది, చూడటానికి చికాకు వస్తుంది. నీకు సత్యం గ్రహించడానికి నీకు అంత తేలికేం కాదు. వాక్య లేఖనాల్లో ఉన్న సత్యాలు మర్మాలు గ్రహించడం ఇట్స్ నాట్ సో ఈజీ. నాకు శ్రమ. ఇఫ్ నాట్ ఐ ప్రీచ్, పర్లేదు. ఇఫ్ నాట్ ఐ ప్రీచ్, ఓ టు మీ, నాకు శ్రమ. నేను శిక్షకు పాత్రనవుతాను. పిల్లలు ఇంకెవరు చూడొద్దు. ఇన్సిడెంట్లు అయిపోయింది, ఆ ఇన్సిడెంట్ సందర్భం అయిపోయింది. నాకు శ్రమ. చూడండి ఒకసారి ఈ మాటను వివరించాలంటే లూకాసు వార్త 10వ అధ్యాయం కొంచెం అర్థం చేసుకోవటానికి. లూకాసు వార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఈ 14వ వచనంలో విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతి ఓర్వదగినదై ఉండెను. విమర్శ కాలం అంటే తీర్పు దినము అని అర్థం. ఒక దినము మనమందరం కూడా ఆయన యొక్క సింహాసనం ముందు నిలబడాలి. పౌలు ఈ విషయం ఆలోచిస్తున్నాడు. నాకు శ్రమ, అయ్యో సువార్తను ప్రకటించిన ఎడల ఇప్పుడు నేను అడగపోతే నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో అనుదినము విలపించకపోతే నాకు అది ఒక దినాన్న దేవుడు నన్ను విమర్శిస్తాడు. నువ్వు బాధ్యత తీసుకున్నావా? ఎంత మొక్కుబడా, మొక్కస్థుతిగానా? నో, ప్రాణం పెట్టినంతగా ఈ విషయాల్లో మనం ప్రాణం పెట్టినంతగా. కాబట్టి విమర్శ దినం ఒకటి ఉంది, వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దినం ఒకటి ఉంది. అందుకే నేను ఇక్కడ నిలబడ్డ కారణం. ఒక దినాన్ని దేవుని సన్నిధిలో ఒక రోజు దేవుని ఎదుట నేను నిలబడాలంటే, న్యాయ సింహాసనం ముందు నేను నిలబడాలంటే నాకు తీర్పు గుండా వెళతాను. నన్ను విమర్శిస్తాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇలాగే, ప్రభువుని ఎరిగిన తర్వాత ఇలాగ నువ్వు జీవించావు, ఇంతగా పనిచేస్తావు, ఇంతగా పని చేయలేదు, నేను కోరినంతగా పని చేయలేదు. విమర్శిస్తాడు, అనగా అన్ని పరిశీలన చేస్తాడు. అందుకే నాకు శ్రమ, ఒక దినాన్ని శిక్షకు పాత్రను అయిపోతాను నేను. అందుకే ఇక్కడ కూడా ఇక్కడ కొరజన బేస్తాయి విషయంలో ప్రభు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. విమర్శ కాలం, తీర్పు దినం అని అర్థం. విమర్శన కాలం అంటే తీర్పు దినం. కాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో గతి వారదగినది. ఇంకోటి మాట ఏంటిది? చాలు. సొదొమ ఉందా అక్కడ? ఎక్కడ చదువుది?
ఇక లేదుగా. చదువు. ఏ అంటే మనకి ఈ విషయం తెలీదు. ఏ విషయం? సి సి తూరు సీదోను పట్టణాల విషయం మనకు తెలీదు. అవి క్షేమంగా ఉంటాయంట, కానీ ఈ క్షేమంగా ఉండవు. కొరజన బేసైదాకి చాలా కీడు, అది సత్యం రాసి పెట్టేశాడు దేవుడు. ఇక్కడ ఇంకోటి జరిగిన సంఘటన మనం చదువుతున్న కళ్ళారు చదివాము, విన్నాము. 12వ వచనంలో ఆ పట్టణం గతి కంటే పైన రాశారు కొన్ని వివరాలు. సొదొమ పట్టణం గతి వారవత పర్వాలేదు, దేవుడు మెచ్చుకుంటాడు. కనీసం కొంతమంది అయినా అక్కడ రక్షింపబడ్డారు సొదొమ పట్టణంలో, అవునా కదా. కొంతమంది నాశనం అయిపోయినా కానీ పిల్లల విషయం, మీరు దేవుని పిల్లలు కాదు, పిల్లలతో ఆడుకునేవాళ్ళు, పిల్లలతో వాళ్ళు ఒక్క క్షణమే వెళ్ళొచ్చు, దృష్టి మారవచ్చు, అది క్షణకాలం డైవర్ట్ అవ్వచ్చు, తర్వాత రావాలి దేవుని వైపు. ఎవరు ఎక్కువ ఆడవద్దు పిల్లలతోటి, పిల్లలతో ఆడేటప్పుడు ఆడాలి. కాబట్టి ప్రియ సహోదరి, అయ్యో సువార్తను ప్రకటించిన నాకు శ్రమ, దేవుని పని చేయకపోతేనే నిన్ను ఏమయ్యా అమ్మా నీకెంతటి స్థితి ఇచ్చాను కదా, ఎంతంటే చాలా చెప్తాడు. ఇల్లు, డబ్బు, బంగారము, ఎవరికి లేని స్థితి ఇచ్చావు నువ్వు, ఇవన్నీ చెప్తాడు నీకు చాలు. అయితే నన్ను మహిమపరిచే బ్రతుకేమైనా ఉందా? నా కొరకు ఏమైనా నువ్వు ఇది ఒక రోజున ఏమండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని రకాల టెస్ట్లో, అమ్మా అవతల గదిలో కూర్చోదు, ఎన్నిసార్లు చెప్పాను కూర్చో, ఎందుకు రా నువ్వు, ఇప్పుడేం రా అనివే, నువ్వేరా, దేవుని భయం లేదు నీకు. భయమా? మనుషులంటే భయమా లేకపోతే దేవుడు అంటే భయం నీకు? మనుషుల యొక్క దేవుని విధులు బట్టి నడుచుకున్నారు. అక్కడ చదవం కదా మాట, మనుషుల యొక్క పద్ధతులు బట్టి చేయవద్దు. మనం ఇక్కడ ఉంటే వేరు, నీకు ఆప్షన్ పడింది రోజంతా. ఆ గదిలో ఎవ్వరు కూర్చోవద్దు, బుద్ధిహీనులు కూర్చుంటారు. తప్పదనుకుంటే ఇది నిండిపోతే అక్కడికి వెళ్ళాలి దానికి. కాబట్టి ఇక్కడ మనకి తీర్పు ఉంది, పరీక్షిస్తాడు ఆయన. మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా అదే విషయం ఉంది, మనకు చేసే దాన్ని బట్టి బహుమానం అని. కాబట్టి నీవు నేను కూడా సువార్తను ప్రకటింపవలసిన అవసరత ఉందని ఈ లేఖనం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడంటే చూడండి, ఆ సందర్భం అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, త్వరగా వెళ్ళిపోదాం, సమయం తక్కువ. కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 10వ వచనం, అందరి కోసం చెప్పాను, చదువు. బ్రతుకాలమంతయు ప్రభు కొరకు చేసింది చూస్తాడు, నీ కొరకు నువ్వు చేసుకున్నది చూస్తాడు. అందుకే కొంచెం శ్రమ పడాలి. ఇప్పుడే కొంచెం దేవుని కొరకు కూడా కొంచెం చేయాలా. దేవుని సన్నిధిలో కూర్చోవడం కొంతమంది శ్రమ, ఫ్యాన్ లేకపోతే ఎలా కూర్చుంటామండి. అయినా కొంచెం దేవుడు అంత భరించాడు కదా ప్రియ సహోదరి. కాబట్టి ఇక్కడ లేఖనాలు మన గురించి ఒక రోజున సింహాసనం ముందు. అందుకని గతకాలంలో గతకాలంలో మా ప్రియులు ఎలా చేశారు, పరిచయం నాకు శ్రమ అనే దృష్టితో నేను చేయాలి, చేసి తీరాలి. మిగిలిన సంఘాలు అనేకమైన ఉన్నాయి, రకరకాల బోధలు అనేకమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఒక ప్రత్యేకమైన గ్రహింపులో దేవుడు మనల్ని ఇచ్చాడు. వారిలో వంటనే వాడు 10 వందలు, దానికి గుర్తు ఇక్కడ సంఘం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము త్వరగా, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. ఎంత లెక్క అప్పగించాలి, నీ విద్యార్థుల మధ్య లెక్క అప్పగించాలి. పనిచేసే స్థలంలో
నోరిప్పే ఎప్పుడైనా దేవుని ఎరిగిన వారి మధ్య మనం ఇశ్రాయేలు మధ్యనా అవునా ఎరిగిన వారి మధ్య మనం కొన్ని విషయాలు చెప్పాలి వాళ్ళకి మేలు కొరకు. ఇది మంచిది నాన్న. ఎరిగిన వారి మధ్య ఇశ్రాయేలు కావలి వారు కానీ అని నియమించాను. కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి నాన్న ఒక మాట నీకు చెప్తున్నాను. ఎవడు భూమి మీద శాశ్వతంగా ఉండడు. దేవుడి చిత్తమైతే నేను ఇంకా బ్రతుకుంటావు, భూమి మీద మంచిగా ఉంటావు, మాలో ఒకడవుతావు. కానీ ఒకవేళ లోకంలో జీవితం చాలించావు పర్లేదు, నీ కుటుంబానికి ఇప్పటికే చక్కని స్థితిలో ఉంది. కానీ నువ్వు మాత్రం లేవు. దేవుడు నమ్ముకో. చెప్పవా? నీ కొడుకు చెప్పవా? అలా నిన్ను లెక్క అడుగుతాను. మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేండి, ఎవరి చేత తీసుకొని చెప్పించాలన్నమాట. నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయము. ఆవశ్యకంగా నీవు మానమగుదున నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్టు తన దుర్మార్గం విడిచిపెట్టాలి వాళ్ళని వాడిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం మరణమగును. సరే, చావేలా తప్పదు, కానీ అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంత ఈ వాక్యం. అందుకే యెహెజ్కేలు అనే దైవజనుడు దేవుని పని చేశాడు, చెప్పాడు కూడా. మనమును యుగాంతంలో అలాగ చేయాలని. ఇది ఇంకా పూర్తిగా ఎక్కువసేపు ఆగటాకు ఇక్కడ ఉండదు, మన బాధ్యతలు ఉన్నాయి. మరొక మాట చూసుకుందాం. యేసు ప్రేమను గురించి చెప్పాలి. చెబుతూ మనం రంగరించుకొని స్వీట్ కలిపి పాలలో, అవునా, దేవుని మాటలు, అవునా, కలిపి చెప్పాలి. కొంచెం చెప్పాలి. కొన్ని పాలలో స్వీట్, అది చేదు బెళ్ళాయి కానీ కలపాలి మనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఒకసారి కాదు, అలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 9వ వచనం. అంతవరకు చాలు. నా ఎముకలలో నేను ఇక్కడ వింత దృశ్యం ఉంది, ముగించేసుకుందాం. అయ్యా, ఒక భక్తుడు యెహెజ్కేలు లాంటి భక్తుడే ఉన్నాడు ఇక్కడ. ఇర్మియా. ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులు. ఈ కాలంలో నీవు నేను సాక్షులు బూదిగంతం వరకు. ఇక్కడ దేవుని పని నమ్మకంగా చేస్తాడు ఇతను. నమ్మకంగా దేవుని సేవ చేసేవాడికి, సువార్తకి వెళ్ళేవాడికి ఏంటి ఇప్పుడు ఏమి కనిపిస్తున్నాయి? 7వ వచనం చదువుకుందాం. అయితే నీ మాట ప్రకారం నేను వెళ్తున్నాను, కానీ దినమెల్ల నాకేం జరుగుతుంది? అది నవ్వుల పాలైతేని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏయ్ ఆగు, ఏంటి శబ్దం ఎక్కువ వస్తుంది? అరే ఏమీ లేదు, 4 గోడల మధ్య. ఆ మాట ఎంత బాధిస్తో తెలుసా? అరే మనకి ఎవరికి కీడు చేయట్లేదే. ప్రభువులు అలా అప్పుడప్పుడు మనుషులు వేలు పెట్టి చూపి. ఒక మాట ఉంది, నా పొట్టలో వేలు పెడితే నేను పద్యం ఉందా? ఉందా? ఏదో మొత్తానికి మీరు చెప్పండి తర్వాత నాకే. ఈ వారంలో పొట్టలో వేలు పెడితే సంఘంలో వేలు పెడితే అన్యుడు అన్యాయముగా బలము రకరకాలు చూసి ఎవరు, అది మంచి పని కాదు. అలా పరిస్థితి ఆనాడు ఈనాడు కూడా ఉన్నాయి. చూడండి, నవ్వులు అందరూ నన్ను ఎగతాళి చేదురు. చాలు. ఇది ఆ కాలంలో కూడా ఆయా కాలాల్లో ఉందండి. నువ్వు గొప్పోడువా? ఏమన్నానా? నువ్వు గొప్పోడువా వాళ్ళకంటే, ఆ ప్రవక్తల కంటే, ఇర్మియా కంటే
యెహెజ్కేలు కంటే మనం గొప్పోళ్ళు కాదు. కాబట్టి ప్రియుడా, ఆయనను హేతువైన ఆయనను నేను నీ పేరు నేను ఎత్తను, ఆయన నామును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటుని. అది నా హృదయంలో అగ్నివలి మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్టు ఉన్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను చెప్పక. ఇది 4వ మాట. ఈ అంశం దగ్గర 5వ మాట కూడా ఉంది. సమయం అయిపోయింది, తర్వాత చూద్దాం. అంటే గురి కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము అంటే 4వ మాట ఏంటో తెలుసా? నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు అని అది కాదు, శ్రమ. అది మాట ఇక్కడ, శ్రమ. వాళ్ళు ఏం చేశారు? ప్రాణాన్ని కూడా తెగించి యెహెజ్కేలు మరియు యిర్మీయా భక్తులందరూ ఆయా కాల యోగాంతంలో కూడా సువార్త విషయంలో అంత కాకపోయినా కొంచెమైనను బాధ్యత కలిగి ఉండాలని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ప్రార్థన చేసుకుని బలలో పాల్పొందాం. ఆ లైట్ తీసేద్దాం, ఫోకస్ లైట్. విన్న వాక్యాన్ని మనం చేసుకుంటూ